ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఇది బఫర్ జోన్‌లో ఉంది అని చెప్తుంది. కూల్ చేయాలి అని చెప్తుంది. మరి దానికి మీరేం చెప్తారు? యాక్చువల్లీ మేము హౌస్ తీసుకునేటప్పుడైతే బఫర్ జోను, ఎఫ్టీఎల్ అవేమీ లేవండి. అది ఈ మధ్యలో వాళ్ళు బ్యూటిఫికేషన్ నా పేరు మీద వాళ్ళు చెప్పింది తప్ప మేము ఇల్లు తీసుకున్నప్పుడైతే లేదు. మేము తీసుకున్నప్పుడు ఓన్లీ 30 మీటర్స్ నది ఉంది. 30 మీటర్స్ వరకు అది దానికి పాసిబుల్ ఏరియా వదిలేయాలనేసి అంటే మేము ఎస్బీఐలో లోన్ తీసుకున్నాం. యాక్చువల్లీ మా వారు ఆర్మీలో జాబ్ చేస్తారు. ఎస్బీఐలో లోన్ తీసుకొని ఎస్బీఐ అప్రూవల్ అంటేనే గవర్నమెంట్దే కదండి. బ్యాంక్ అప్రూవల్ వచ్చిందంటేనే గవర్నమెంట్ కదా. అందుకే ఎస్బీఐలో లోన్ తీసుకొని మేము కట్టుకున్నాం ఇల్లు. కట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ రీసెంట్గా 2 ఇయర్స్ నుంచి బఫర్ జోను, ఎఫ్టీఎల్ అని ఉంది. వాళ్ళు చెప్తే తెలిసింది మా ఇల్లు బఫర్ జోన్లో ఉంది అని. అది కూడా వాళ్ళు ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళు వచ్చారు, సర్వేకి వచ్చిన వాళ్ళు చెప్తే తెలిసింది. సర్వే కూడా ఇంటికి వచ్చి ఏం చేయలేదండి, జస్ట్ బ్యూటిఫికేషన్ చేస్తామని మార్క్ పెట్టేసి వెళ్ళిపోయారు. ఈ ప్రాజెక్ట్ మూసీ బ్యూటిఫికేషన్ ప్రాజెక్ట్ ముందు మీకు మీ ఇల్లులు బఫర్ జోన్‌లో ఉన్నాయని చెప్పి మీకు ముందే ఏమన్నా నోటీసులు ఇవ్వడం అదేనా ఏమీ లేదు. అసలు బ్యూటిఫికేషన్ అసలు లేనే లేదండి. బఫర్ జోను ఇప్పుడు 30 మీటర్స్, బఫర్ జోను 50 మీటర్స్ అని ఇప్పుడు చెప్తున్నారు. అసలు మేము ఇల్లు తీసుకున్నప్పుడు అసలు ఏమీ లేదు. జస్ట్ ఫస్ట్ ఇల్లు తీసుకున్నప్పుడు మొత్తం లీగల్‌గానే తీసుకున్నారు. లీగల్గానే తీసుకున్నాము. అన్ని రిజిస్ట్రేషన్స్ అన్నిటికి సర్టిఫికేట్స్ ఉన్నాయి, ప్రతిదీ ఉంది. ఎస్బీఐలో లోన్ కూడా ఉంది. ఎస్బీఐ లోన్ పెట్టే మేము ఇల్లు కొనుక్కున్నాం. ఈ ప్రాజెక్ట్‌లో మీ ఇల్లులు అడ్డుగా ఉన్నాయని తెలిసినప్పుడు మీరు వెళ్ళి ఎవరినైనా అధికారులను కలవడం, మీ సమస్యల గురించి చెప్పడం ఏమైనా చేశారా? అసలు ఎందుకు అడ్డగా ఉన్నాయని వాళ్ళు చెప్తున్నారండి. మాకేం ఇబ్బంది లేదు కదా. వాళ్ళు కట్టాల్సిన హైరేజ్ బిల్డింగ్స్కి డెవలప్మెంట్ పేరుతోని మేము అడ్డగా ఉన్నాయని వాళ్ళు చెప్తున్నారు. మాకేమొచ్చి ఏ అధికారి మా దగ్గరికి వచ్చి మీ ఇల్లు ఇలా ఉంది, మీరు మీ వల్ల ఎన్విరాన్మెంట్ ఇదంతా దెబ్బతింటుంది, మూసి మీ వల్ల ఇబ్బంది అవుతుంది, పాడవుతుంది అంటే మాకు చెప్తాం, మేము వెళ్ళి చెప్పడానికి ఉంటుంది.